హాయ్ అండి. సులువుగా ఈజీగా టేస్టీగా ఉసిరికాయలతో ఒక మంచి రసం పెట్టుకుందామండి. ఆ రసం కోసం ఒక 6 దాకా ఉసిరికాయలు తీసుకున్నామండి, కొంచెం పెద్ద సైజు. దానికి కొంచెము పచ్చి కొబ్బరి తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి. రసం పొడి అండి, కొద్దిగా కందిపప్పు ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకండి. ఒక చక్కటి రసం తయారు చేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టుకోవాలండి. నేను మట్టి పాత్ర తీసుకుంటున్నానండి. ఇందులో చేసుకుంటే అండి ఈ రసం అనేది చాలా టేస్ట్ ఉండిద్దండి. ముందుగా వాటర్ పోసుకోవాలి. ఇందులోనికి ఉసిరికాయలు వేసేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా వేసేసుకోవాలండి. ఇందులోనికి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మూత పెట్టి మరగనివ్వాలండి. ఈ విధంగా మరిగేటప్పుడు కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మరిగించుకున్నాక ఉడికించుకున్న పప్పుని వేసేసుకోవాలి. ఒక చిన్న గరిటెడండి వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇందులోనికి రసం పొడి వేసుకోవాలండి, 1 టేబుల్ స్పూను. మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మరగనిచ్చుకోవాలి. ఉసిరికాయలు అనేవి కూడా ఇట్లా మెత్తబడిపోయాయండి. చారు అనేది మంచిగా మరిగిపోయిందండి. ఇందులో ఉసిరికాయలు కూడా చక్కగా మెత్తబడిపోయాయి ఇట్లాగా ఈ విధంగా. ఇప్పుడు ఇందులోనికి కొద్దిగా బెల్లం వేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోనికి కొబ్బరి తురుము వేసేసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని చిన్న మూకుడు పెట్టేసుకొని తాలింపుకి ఆయిల్ వేసుకున్నామండి, 2 టేబుల్ స్పూన్లు. ఇందులోనికి వెల్లుల్లిపాయలు ఒక 2, తాలింపు గింజలు 1 స్పూను, ఎండుమిర్చి 2 అండి, ఇంగువ కొద్దిగా కరివేపాకు వేసుకొని చారులో పోసేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. సులువుగా ఈజీగా టేస్టీగా ఉసిరికాయ రసం. అదిరిపోయే వాసనతో, అద్భుతమైన రుచితో, ఆరోగ్యకరమైన మట్టి పాత్రలో ఎంతో టేస్టీ అయిన ఉసిరికాయ రసం అండి. మీరు తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి.